హలో మామ. నైట్ ఏమో ఇత్తు వలగ తాగుడు, ఇప్పుడేమో ఈ కాఫీ షాప్లో వచ్చి కాఫీ తాగుడు. ఇదంతా మంచిగా ఉందా? ఏం రోయ్, పత్తింతులు లెక్క నీతులు చెప్తున్నావు. నైట్ నువ్వే కదా రెండు పెగ్గులని 2 బాటలు పెట్టినావు. అబ్బా తమ్ముడు, నువ్వు గుర్తు పెట్టుకున్నావా? లేకపోతే నువ్వు నా కారా చెప్పేది? సర్లే, రాత్రి తాగిపోతుంటే పక్కింటి అమ్మాయికి విసిరేసినామంట. వాళ్ళేమో కేసు పెడతా ఉన్నారంట. నయ్యను బెడ్ అందుకొని చంపినట. మరి ముచ్చటేంది? అవ్వతోడే, ఎవరు చెప్పిర్రా నీకు ఇదంతా? ఇంటి పక్క ఇల్లు పెట్టుకుని ఎవరు చెప్పిర్రా అంటే నువ్వు మీ అయ్యి వరితే మా ఇంట్లో వినబడుతుంది. అవ్వతోడే, మీ ఇంట్లో మొత్తం మంది విన్నారా? విన్నారు కానీ నీతో తిరిగితే ఖరాబ్ అవుతావని చెప్తున్నారు మా వాళ్ళు ఇంట్లో. నాకు తాగుడు నేర్పింది నువ్వే రా మా గురువు. ఇదంతా నాకు తెలియదు. మా వాళ్ళు నీతో బంద్ చేయమన్నారు, నీతో మాటలు బంద్ చేస్తున్నా. నువ్వు వాళ్ళ పార్టీని గెలిచిన సంగతి కూడా మీ ఇంట్లో చెప్తా. ఇంకా నువ్వు కాలేజ్ ఫీజు తీసుకొని సినిమాకు పోయింది ఏందిరా గవన్నీ చెప్తా అంటున్నావు? లేకపోతే నేను చిల్లరగా అన్నా, నువ్వు నాతో దోస్తు పని చేస్తావా? నువ్వు ఇంత చిల్లరగా మీ ఇంట్లో కూడా తెలియదే కదా.